2016 వేసవిలో మధ్యాహ్న భోజన విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు అత్యల్ప భృతిని ఉపసంహరించి అర్జిత సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016 వేసవిలో మధ్యాహ్న భోజనం విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు సెలవులను సంపాదిత సెలవులుగా కలపాలని అలాగే ఇతరత్ర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు। విధులు నిర్వహించినందుకు గాను ప్రభుత్వము ఈఎల్స్ మంజూరు చేస్తామనేటువంటి ఒక ప్రకటన ఇచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిర్వహింపజేసి ఉపాధ్యాయులందరూ వేసవిలో పనిచేసినందుకు 2 సంవత్సరాలు గడిచిపోతున్నా దానికి సంబంధించిన ఈఎల్స్ ఉత్తర్వులు మంజూరు చేయకపోగా ఆనరోరియంగా ఉపాధ్యాయులకు కొంత భృతిగా ఇచ్చేటువంటి విధానం ఉపాధ్యాయులకు కించపరిచే విధంగా ఉంది। ఇది విద్యారంగంలో ఒక నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూ ఉన్నది। ఇది ప్రభుత్వం చేసేటువంటి ఒక నిర్లక్ష్య వైఖరిగా దీన్ని ఖండిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట పక్షాన దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం। అందులో భాగంగానే ఈరోజు జైత్యాల జిల్లా కలెక్టరేట్ ముందట ఉపాధ్యాయ సంఘాల పోరాట పక్షాన మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం। కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఇచ్చినటువంటి ఆనరోరియాన్ని రద్దు చేస్తూ ఆ కాలానికి నిబంధనల మేరకు ఈఎల్స్ మాత్రమే మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం। అది కనుక చేయని పక్షంలో ఇంకా మా నిరసనను తీవ్రతరం చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం। ఎస్ఎస్సి రిజల్ట్స్ 100% రావాలని చెప్పి 100% తెప్పించాలని చెప్పి కలెక్టర్ గారు తర్వాత అధికారులు ఒత్తిడి చేస్తూ అందులో భాగంగా ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురై కొన్మ్యాల్ మండలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఉపాధ్యాయులు పారిపోతున్నటువంటి క్రమము, పరిగెత్తుతున్న క్రమము, తర్వాత మీడియాలో రకరకాల స్టేట్మెంట్లు రావడం, వాటిని తీవ్రంగా పరిగణిస్తూ ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురి చేసే విధంగా రిజల్ట్ రావాలని కోరడం సరైనది కాదు। అందులో భాగంగానే ఉపాధ్యాయులు నిన్ను సస్పెండ్ చేయడం, తర్వాత భయభ్రాంతులకు గురి చేయడం, మరొకవైపు రిజల్ట్ తెమ్మని చెప్పడం, మళ్ళీ ఈ విధంగా చర్యలు చేపట్టడం, ఈ ద్వంద్వ వైఖరిని మేము ఉపాధ్యాయ సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। కాబట్టి ఏదైతే ఉందో అక్కడ పనిచేసినటువంటి ఎంఈఓ గారిని వెనుక వేసుకొస్తూ అతన్ని వదిలిపెడుతూ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ వ్యవహారంలో ఎంఈఓని పక్కకు పెట్టి మిగతా ఉపాధ్యాయులను చర్యలు కైకోవడం సరైనది కాదు। దోషిగా ఉన్నటువంటి తర్వాత భాగస్వామి అయినటువంటి ఎంఈఓ పైన సరైన చర్యలు తీసుకోవాలి। అకారణంగా సంబంధం లేనటువంటి ఒక ఉపాధ్యాయుని, తనకు విధులు నిర్వహించుకుంటూ వెళ్ళినటువంటి ఉపాధ్యాయుని తన ఇల్లును తీసుకొని ఆ ఇంట్లో కూర్చుండి ఆ చర్యలు చేపట్టినందుకు ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేయడం కూడా సరైనది కాదు। కాబట్టి పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపి అక్కడ బాధ్యులైనటువంటి ఎంఈఓ మీదనే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ పోరాట కమిటీ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తాం। 2016 వేసవి సెలవుల్లో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరు చేస్తామని చెప్పి మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు పనిచేసేటువంటి కూలీ కంటే తక్కువగా ప్రధాన ఉపాధ్యాయులకు 25 రూపాయలు, ఉపాధ్యాయులకు 18 రూపాయల 50 పైసలు చొప్పున ఆనరోరియాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। మేము యూఎస్పీసీ పక్షాన ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2016లో అప్పటి విద్యాశాఖ మంత్రి గారు మరి ఏ విధంగానైతే మాకు ఈఎల్స్ ఇస్తారని చెప్పారో ఆ విధంగానే ఈఎల్స్ మంజూరు చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం। వేసవి సెలవుల్లో పనిచేసినటువంటి కాలానికి FR 82 మరియు 114 ఉత్తర్వుల ప్రకారం మాకు రాష్ట్ర ప్రభుత్వం లోపల మాకు అవకాశం కల్పించడం జరిగింది। వేసవి సెలవులో పనిచేసినటువంటి కాలానికి సంపాదిత సెలవులు ఇవ్వాలని చెప్పి ఆ ఉత్తర్వులో ఉన్నాయి। ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులందరికీ కూడా సంపాదిత సెలవులు మంజూరు చేయాలని చెప్పి యూఎస్పీసీ పక్షాన డిమాండ్